భారతంలో ఒక అమ్మాయి రెండవ భాగం. ఒకటవ భాగంలో కరుణ తండ్రి మరణంతో తండ్రి స్థానంలో ఉండి ఇంటిని పోషించడం మొదలుపెడుతుంది. తల్లి అనారోగ్యం, తనకు సంగీతం ప్రైవేట్లు దొరక్కపోవడం కరుణను కృంగదీస్తుంది. ఆ క్రమంలోనే ఇంటి అద్దె పెరగడంతో గిరీశం పరిచయంతో గిరీశం ఇంటికి మారాలని భావిస్తారు తల్లి కూతురు. కథ కొనసాగుతుంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ, ఎకరం ఖాళీ స్థలంలో హుందాగా నిలబడ్డ ఆ భవనం కేసి అబ్బురంగా కొంచెం బెదురుగా చూస్తూ నిలబడిపోయింది కరుణ. గిరీశం ధనవంతుడని తెలుసు, కానీ ఎంత ధనవంతుడనేది మాత్రం తెలియదామెకు. తెలుసుకోవాల్సిన అవసరమూ కలగలేదు. గిరీశం తాత తండ్రులిద్దరూ తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి పాస్తులు గడించి అతని పరం చేసిపోయారు. గిరీశం తాత బ్రహ్మయ్య 500-600 ఎకరాల భూస్వామి. పండిన ఎండిన, కరువైన కాటకమైన దయాదాక్షిణ్యాలు తలవక, కనికరం అనేది లేకుండా కౌలుదారుల రక్తం పిండి తనకు కావాల్సిన మక్తా దమ్మిడి పారిపోకుండా వసూలు చేసేవాడట. ఆ రోజుల్లో ఆయన పరమ కర్కోటకుడని ప్రతీతి. బ్రహ్మయ్య గారి కొడుకు శివయ్య తండ్రికి మించిన కొడుకని పేరు పడ్డాడు. కౌలుదారు చట్టం రూపురేఖలు గవర్నమెంట్ ఊహాలోకాల్లో ఉన్న చిన్న వార్త వింటూనే పొలాలన్నీ అమ్మేసి శ్రీ మహాలక్ష్మిని ఇనప్పెట్టలో బంధించేశాడు. ఆ పైన ఇల్లు కదలకుండా వడ్డీ వ్యాపారం చేసి లక్షలు గడించాడు. అతని చక్రవడ్డీలతో కూలిన కుటుంబాలు అనేకం. పాపం పుణ్యం ఎంచక కొండంత ఆస్తుల్ని గుట్టుచప్పుడు కాకుండా గుటుక్కుమనిపించి రుణస్తుల్ని బికారుల్ని చేసి వదిలిన గట్టాలని కథలుగా చెప్పుకునేవారు అప్పట్లోనే. గిరీశం హయాం వచ్చింది. అతను లౌక్యుడు. ధన సంపాదన ఒక్కటే ప్రధాన లక్ష్యం కాకూడదని తెలుసుకున్నాడు. తాత తండ్రుల అపకీర్తిని చాలా వరకు రూపుమాపు చేయడానికి ప్రయత్నించాడు. వారి పేరున సత్రాలు కట్టించాడు. అనాథ శరణాలయాలని, బీద విద్యార్థులకి వేతనాలని విరివిగా విరాళాలిచ్చాడు. ఎవరే సత్కార్యం తలపెట్టి చేయిజాచి అడిగినా ముందు వెనక చూడకుండా పెద్ద మొత్తాల్లో చందాలిచ్చేవాడు. తర్వాత తాత తండ్రుల చెడ్డ పేరు తొలగిందో మానిందో కానీ గిరీశం పేరు మాత్రం ధర్మదాతల లిస్టులో మొదటి వరుసలో నిలిచింది. అతని దయాగుణాన్ని అందరూ ప్రశంసించటం మొదలుపెట్టారు. అంతకుముందు అతని ఐశ్వర్యాన్ని తాత తండ్రి వదిలిపోయిన ముదనష్టంగా చిత్రించిన వారే ఇప్పుడు పువ్వుకు తావి అబ్బినట్టుందని వర్ణిస్తున్నారు. అతనే పని చేసినా ఓహో అంటున్నారు. ఏది ప్రారంభం చేసినా మీ ఆశీర్వాదం ఉండాలి అంటున్నారు. లోక నైజమే అది. ఇక గిరీశం అర్జున విషయం తీసుకుంటే కొన్నాళ్ళు ఏవేవో వ్యాపారాలు చేశాడు. అవి అంతగా లాభించినట్టు తోచేది కాదు. కానీ అతని ఆదాయం పెరగటమే కానీ తరగలేదు. ఎందుకనో కొన్నాళ్ళు ఈ వ్యాపారాలన్నీ కట్టిపెట్టి మున్సిపాలిటీ ఎన్నికల్లో నిలబడి నెగ్గాడు. చైర్మన్గా 5 ఏళ్లు వెలిగిపోయాడు. ఆ తర్వాత నుంచి తను నిలబడకపోయినా ఎన్నికైన ప్రతి చైర్మన్కి ప్రధాన మద్దతుదారుగా ఉంటూ వస్తున్నాడు. ప్రస్తుతం అతను చేస్తున్నాను అంటున్నది ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం. ఆ పేరున నెలకు 15-20 రోజులు ఇంటి పట్టున ఉండడు. ఊళ్ళు పట్టుకుని తిరుగుతుంటాడు. ఇక దివాణమంత ఇంటికి బిక్కుబిక్కుమంటూ వర్ధని ఒక్కటే. కరుణ రాకని వర్ధని ఆమోదించినట్టు కానీ వ్యతిరేకించినట్టు కానీ అగుపించలేదు. నిర్లిప్తంగా ఆహ్వానించిందంతే. కానీ ఆ నిర్లిప్తం వెనక ఏదో ఉన్నదని అనిపిస్తోంది. వ్యక్తం కానీ ఆ భావమేమిటో. ఏదైతేనేం ఆవిడ గురించి అట్టే ఆలోచించదలుచుకోలేదు కరుణ. అసలు ఆవిడతో అంటనట్టుగా వ్యవహరిస్తే సరిపోతుంది. దేవుడు మేల్చేసి వారి ఇంటికి అవుట్ హౌస్ సంబంధం లేకుండా సపరేట్గా ఉండాలి. ఇంటి వారితో ఎటువంటి అటాచ్మెంట్ లేకుండానే తమ పని తాము చేసుకోవచ్చును. అంతగా కాని పరిస్థితి వస్తే అప్పుడే చూసుకోవచ్చును. అద్దె కొంప శాశ్వతమా? ఈ ఇల్లు కాకపోతే మరో ఇల్లు. రోజులు మామూలుగా గడుస్తున్నాయి. ఆ రోజు బయట చెప్పే ట్యూషన్లు ముగించుకొచ్చింది కరుణ. చిరాగ్గా ఉంటే తలారా స్నానం చేసి కిటికీ దగ్గరగా కుర్చీ లాక్కొని కూర్చుంది. ఇంకో గంట తర్వాత కానీ ఇంటి దగ్గర పాఠం నేర్చుకునే పిల్లలు రారు. అంతవరకు ఖాళీనే. కరుణ పడక కుర్చీలో వెనక్కి ఒరిగింది విశ్రాంతిగా. కిటికీ ఊసల మధ్య నుంచి గిరీశం గారి భవనం మౌనవ్రతంలో ఉన్న మునీశ్వరుల్లా నిశ్శబ్దంతో మునిగి కనబడుతోంది. మనసున కోతిబుద్ధి వద్దన్న వైపుకే పరుగులు పెడుతుంది. ఆవిడ సంగతి మనకేలా అనుకుంటూనే కరుణ ఊహల్లో వర్ధని జ్వరబడింది. అంత ఇంట్లో ఒక్కతి ఏం చేస్తుందో ఇరుగు పొరుగుతో అన్నా మాట్లాడినట్లు కనిపించదు. బయటికి అట్టే రాదు. ఇంటిలో బందీలా ఆ 4 గోడల మధ్యనే ఉంటే ఏం తోస్తుందో పాపం. ఏదేదో అపోహ పడింది కానీ
తను అనుకున్నంత అతిశయం ఉన్న మనిషిలా లేదు మరి. ఆ ముభావం ఆవిడ స్వభావమేమో. ఎప్పుడైనా యథాలాపంగా ఎదురైతే పలకరించదు, కానీ నవ్వే ప్రయత్నం చేస్తుంది. నేనైతే నవ్వులో నేనైతే తనకు ఆ నవ్వులో ఏదో వెలితి, ఆ కళ్ళల్లో ఏదో దిగులు కనబడతాయేం? ఆ పిల్ల జమీందారంతటి వాడి భార్య, ఆవిడకేం తక్కువని? పిల్లలు లేరనేమో, ఏమో మరి. ఈవిడికి శుద్ధ వ్యతిరేకం ఆయన. ఊళ్ళో ఉన్న 4 రోజులు ఇల్లు గలగల్లాడిపోతూ ఉంటుంది. వచ్చిపోయే వాళ్లతో ఆవరణంతా ఎంతో సందడి. అంత హడావిడిలోనూ తనని పలకరించటం మానడు. మీ పాటల బాకీ జ్ఞాపకమున్నదండోయ్ అని చలోక్తులాడతాడు. వర్ధని కాస్త లోకం మొహం చూసేది కూడా ఆ 4 రోజుల్లోనే. సినిమాలకనో పార్టీలకనో తిప్పుతాడాయనే. తనని రమ్మంటారు అప్పుడప్పుడు. గిరీశం గారైతే బలవంతమే చేస్తారు. తను వెళ్ళదు. ఏం బాగుంటుంది అలా వాళ్లతో వెళ్ళటం? హద్దు మీరే చనువు తనకిష్టం ఉండదు. భర్తతో బయటకు వెళ్ళేప్పుడన్నా సంతోషంగా ఉండదేం వర్ధని? ఏదో మొక్కుబడికి అన్నట్లు తప్ప దేనికి ఆసక్తి ఉత్సాహం చూపదేం? ఎందుకంత నైరాస్యం? అయినా నాకెందుకు ఆవిడ గొడవ? ఈ బుద్ధికి మరీ బుద్ధి లేకుండా పోతోంది. కరుణ తన మీద తానే విసుక్కుంది. లేచి తల్లి దగ్గరికి వెళ్ళింది. భర్త పోయాక శకుంతలమ్మ తత్వం మారిపోయింది. వారంలో 4 రోజులు ఆరోగ్యం బాగుండక ముసుగుతన్ని పడుకుంటుంది. ఒంట్లో బాగున్న నాడు 4 గింజలు ఉడకేసి ఆ పైన ఓ పుస్తకం పట్టుకుని దేవుడి ముందర కూర్చుంటుంది ఉదాసీనంగా. అంతే తప్ప కూతురుతోనైనా మంచి చెడ్డ ఎక్కువగా మాట్లాడదు. ఇంటి సంగతి పట్టించుకోవటం కూడా తగ్గిపోయింది. బయట ప్రపంచం చూద్దామని మొదటే లేదు. దేవుడి గూడు ఎదురుగా చెంగుపరుచుకొని పడుకున్న తల్లిని చూసి నిట్టూరుస్తూ తిరిగి యువతలకొచ్చింది కరుణ. పిల్లలు ఒక్కొక్కరు వస్తున్నారు. ట్యూషన్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. తంబుర వెంటనే పెట్టెలో పెట్టేయ బుద్ధి కాలేదు కరుణకి. శృతి సరిచేసి మెల్లని స్వరాన త్యాగరాజస్వామి కీర్తన ఎత్తుకున్నది. ఈ కీర్తన అంటే తండ్రికి వల్లమాలనిష్టం. తాను పాడుతుంటే అనిర్వచనీయమైన ఆనందంతో కళ్ళు అరమూసి వినేవాడు. కళ్లకు నీటి తెర కమ్మింది. మృదులమైన మధుర రవం మలయమారుతాలు వీచినట్టు, కలకూజితాలు వినిపించినట్టు సాగిపోతోంది. మధురమైన రాగం అలలు అలలుగా తీగలు సాగుతూ దివ్యవీనుల బారులు తెరుస్తోంది. పాట పూర్తయింది. టంబురా కింద పెడుతూ ఆర్ద్రమై మసకేసిన కళ్ళు తుడుచుకుంది కరుణ. ఎదురుగా వర్ధని తదేక దీక్షగా తన వంకే చూస్తూ మైమర్చి వింటోంది. అరే మీరా, ఎప్పుడొచ్చారు? సంభ్రమాశ్చర్యాలు ముంచెత్తగా అడిగింది. ఎంత హాయిగా పాడావు కరుణ. ఇహలోక విచారాలకి బాధలకి దూరంగా ఏదో ఆనందలోకాలకి తీసుకుపోయింది. నాద రసస్వాదనలో నిజంగానే రంజిల్లిందామె మనస్సు. ఆగర్భ శ్రీమంతులు, మీకు బాధలు విచారాలునా? వింతగా చూస్తూ అప్రయత్నంగా అన్నది కరుణ. ఎంత పిచ్చిదానివి కరుణ. వాటికి పక్షపాతం లేదని కూడా తెలియనంత అమాయకురాలివి నువ్వు. వర్ధని వెలితిగా నవ్వింది. ఎవరి సంగతో ఎందుకు? మీ వరకు మీరు పదింతలుగా, మీ వంతకు మీరు ఏ చింతలు లేని అదృష్టవంతులే కదా? మరోసారి ప్రశ్నించింది కరుణ. అదృష్టం నిట్టూర్చి అన్నది వర్ధని. సరేలే, వాదనలెందుకు? ఆ విషయం వదిలై ఇంకో పాట వినిపించకూడదు? చటుక్కున తన తప్పిదం తెలిసొచ్చింది కరుణకు. అంత లోతుకు వెళ్ళి గుచ్చి అడిగే అధికారం తనకేముంది? క్షమాపణగా వర్ధని కేసు చూసింది. వర్ధని ఇవేమీ పట్టించుకున్నట్టు లేదు. మరోసారి గాలలహరిలో మునక తేలడానికి సిద్ధంగా ఉత్సాహంతో చూస్తోంది. బెట్టుపోవడం, బ్రతిమలాడించుకోవడం, సభా పిరికితనం కరుణకి లేవు. కరుణ అంటే చాలు. తిరిగి నాద సభ మొదలైంది. ఈ సంఘటన తర్వాత వారు కాస్త సన్నిహితులయ్యారు. వర్ధని తరచూ కరుణ ఖాళీగా ఉన్నావా అంటూ వచ్చి కూర్చుంటోంది. పలానా పాట వినిపించవా అని అడిగి పాడించుకుంటోంది. అండీలు కొండీలు మానేయి కరుణ, తోబుట్టువులు లేని అభాగ్యురాల్ని అక్క అని పిలు నన్ను అని చనువు చూపెడుతోంది. లీలా మాత్రంగా ఆమె పట్ల మిగులున్న ఇష్టము, అనుమానము ఇప్పుడు పూర్తిగా తొలగిపోయాయి కరుణకి. త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంలో కళాక్షేత్రంలో బాలమురళీ కృష్ణ కచేరీ ఉందని తెలిసింది. తొందరగా ట్యూషన్లు తెమల్చుకుని వెళ్ళటానికి సిద్ధమైంది కరుణ. గుమ్మంలో ఎదురైంది వర్ధని. ట్యూషన్లకు వెళ్ళొచ్చేసావుగా కరుణ, మళ్ళీ ఎక్కడికి? ట్యూషన్కి కాదక్క, కళాక్షేత్రంలో బాలమురళి గారి గాత్ర కచేరీ ఉందట. నాకు వారి గాత్రం అంటే సంగీతాభిమానులే కాదు, మొయిళ్లను చూసిన నెమళ్ల చందాన పరవశించిపోతాను. ఫ్రీ పాసు మెజిస్ట్రేట్ గారిచ్చారు. వారి పుణ్యమా అని వినొద్దామని
బావుంది. నేను నీ పాట విందామని వస్తుంటే నువ్వు ఇంకొకరి గానం వినటానికి వెళ్తున్నావన్నమాట నవ్వింది వర్ధని. ఆ మాత్రం చిరునవ్వు కూడా వర్ధని మొహాన అరుదే. అపురూపంగా ఆప్యాయంగా చూసింది కరుణ. నా పాటకేముంది సామాన్యం, ఆయన గానం అపూర్వం. నువ్వు రాక్క విందు గాని నేనా అన్నది వర్ధని ఉలిక్కిపడ్డట్టయి అసంభవాన్ని వింటున్నట్లు. అవును, ఏం గిరీశం గారెటు ఊళ్ళో లేరు కదా, ఒక్కదాని ఇంట్లో ఏం చేస్తావు, వెళ్ళొద్దాం పదా అన్నది కరుణ. కరుణకి తోడుగా కూడా ఉంటావు, వెళ్ళిరామ్మా అన్నది శకుంతలమ్మ కూడా. ఆహా వద్దులే కరుణ, నాకు రావాలని లేదు అంటూ తప్పుకోవాలని చూసింది వర్ధని. అలా కాదక్క, వచ్చి చూడు, వచ్చినందుకు విచారించవని హామీ ఇస్తాను అన్నది కరుణ ఒప్పింపజూస్తూ. అవునమ్మా, సంగీతం అంటే చెవి కోసుకుంటావు, నువ్వు ఆయన కచేరీ విని తీరాలి శకుంతలమ్మ బలపరిచింది. పట్టు బలవంతాన ఒప్పుకున్నది వర్ధని. కరుణ అయితే నడిచే వెళ్దామనుకున్నది, కానీ ఇప్పుడు ఆటో మాట్లాడుకున్నారు. త్రోవ పొడుగున కరుణ బాలమురళి గారి సంగీత జ్ఞానాన్ని పొగుడుతూనే ఉంది. ఆహా ఓహోలు తప్ప ఒక్క మాట విరవలేదు వర్ధని. అసలు బయలుదేరటము అయితే బయలుదేరింది, కానీ ఇష్టం మీద రావటం లేదని ఆమె మొహం చూస్తేనే తెలిసిపోతోంది. అతి నిరాసక్తంగా నిరుత్సాహంగా ఊకొడుతున్న వర్ధనిని చూసి అనవసరంగా ఈవిడిని బలవంతాన్ని ఈడ్చుకుపోతున్నానేమోనని చింతించసాగింది కరుణ. ఎందుకని ఈవిడ రావటానికి అంత భయపడుతోంది? అసలు భయమా లేక అయిష్టమా? నేను పాడుతుంటే మంత్రించిన పాములా కదలిక లేకుండా వింటుందే, చక్కటి సంగీతం వినటానికి వెళ్ళటం అయిష్టం ఎందుకవుతుంది? మరైతే భయపడుతోందా? ఎవరికి, దేనికి? భర్త కోపగిస్తాడని వెరుస్తోందా? భార్యని 4 గోడల మధ్యన బంధించి ఉంచాలనే మూర్ఖుడు కాదే ఆయన. మరెందుకు ఈవిడ ఇంతగా జడుస్తోంది? మనిషి పక్కనే ఉన్నా మనం చదవటం అసంభవమే కదా. నిన్ను ఇబ్బంది పెట్టానా అక్క? పశ్చాత్తాపం ధ్వనిస్తుండగా అన్నది కరుణ. పేలవంగా నవ్వింది వర్ధని. నన్ను సంతోషపెట్టాలనే నీ అపేక్ష నాకు తెలియందా కరుణ? కానీ నీ అభిమానాన్ని అందుకునే అర్హత కానీ నిష్కల్మషంగా ఏ ఆనందాన్నైనా అనుభవించే యోగ్యత కానీ నాకు లేదమ్మా. ఎందుకక్క నిన్ను నువ్వు కించపరుచుకుంటావు? బాధగా అన్నది కరుణ. నిజం కరుణ, అందుకే నా చుట్టూ ఓ గిరి గీసుకొని అందులోనే మగ్గుతున్నాను నేను. నీ మధురగళం నన్న పరిధి నుంచి యువతలికి లాగింది. నీ స్నేహామృతం రగులుతున్న నా గుండెను తాత్కాలికంగానే అనుకో ఉపశాంతి కలిగిస్తోంది. పూర్వానుబంధమేదో మనకుందనిపిస్తోంది కరుణ. నిన్ను చేజార్చుకోకూడదని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అనిపిస్తోంది. ఏదో స్వప్నంలో ఉండి పలవరిస్తున్న దానిలా అంటున్న వర్ధని మాటల్లోని గూఢార్థమేమిటో తరిచే సమయం లేదిప్పుడు. ఆటో ఆగింది. పద, ఏదో అంటే మరెందులోకి దిగిపోయావు నువ్వు, దిగు దిగు అన్నది కరుణ నవ్వేస్తూ. కచేరీ అయిపోయేదాకా మరి మాటలు లేవు. ఏ గంధర్వలోకంలోనే విహరించి వచ్చినట్లు అనుభూతి పొందుతూ బయటికి వచ్చారిద్దరు. నిజమే కరుణ, నువ్వు అన్నట్టు నేను రాకపోయినట్టయితే ఒకానొక అనిర్వచనీయమైన అనుభూతిని మిస్ అయి ఉండేదాన్ని అన్నది వర్ధని మనస్ఫూర్తిగా. కరుణకు కళలకు ఉండే ప్రభావం ఏమిటో వెతలు తీరినట్టు తేటపడిన ఆమె మొహం చెప్పకనే చెబుతోంది. మందహాసం చేసింది కరుణ. సావకాశంగా పిన్నప్పటి నిదానం ఏమైందో శ్రోతలు ఎటు వారటు హడావిడిగా తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కార్లు, స్కూటర్లు జనాన్ని మోసుకుని దూసుకుపోతున్నాయి. ట్రాఫిక్ తప్పించుకుంటూ రోడ్డవారుగా నిలబడ్డారిద్దరూ. చూస్తుండగానే జనం పల్చబడ్డారు. వాళ్లతో పాటు ఆటోలు, రిక్షాలు కూడా మాయమైపోయాయి. ఉన్న 1-2 బేరం కుదరనివ్వలేదు. పదక్క, ఈ రోడ్డు చివర మలుపులో చాలా ఉంటాయి, అక్కడ ఎక్కుదాం అని దారి తీసింది కరుణ. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ముందుకు నడిచారు. ట్యూబ్ లైట్లు రోడ్డుని పట్టపగలు చేస్తున్నాయి. షాపులు ఇప్పుడిప్పుడే 1-2 మూతలు పడుతున్నాయి. జనాల రాకపోకల రద్దీ పూర్తిగా కాదు కానీ చాలా వరకు తగ్గింది. రోడ్డు చివర మలుపులో రిక్షా స్టాండ్ ఉన్నమాట నిజమే, కానీ సినిమాలు వదిలే టైం అవటం మూలాన కాబోలు అట్టే రిక్షాలు అక్కడ లేవు. 4-5 మాత్రం ఉన్నాయి. ఆటోలు అసలే లేవు. ఏదో ఒకట్లే ఎక్కేద్దాం అనుకున్నారు. కరుణ అలవాటుగా బేరమడ్డ మొదలుపెట్టింది. వర్ధనికి కంగారు పుట్టింది. వీళ్ళని కూడా కుదరనివ్వకుండా ఇంకా ముందుంటాయి పద అంటుందేమోనని. అలా అంటూనే మెల్లమెల్లగా ఇంటి వరకు అలాగే లాక్కపోతుందేమోనని ధైర్యం చేసి మెల్లగా కరుణ చెయ్యిలాగి, ఎంతో కొంతలే కరుణ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎక్కేద్దాం అన్నది. 2 ఫర్లాంగ్ల దూరం నడిచొచ్చినా అదే రేటు చెబుతున్నందుకు వాళ్ల మీద మహా గుర్రుగా ఉంది కరుణకి. కానీ వర్ధని మొహం చూసి సరేననక తప్పలేదు. ఈసారికి వదిలేస్తున్నాను అన్నట్టు రిక్షావాడి వంక బెట్టిగా చూసి సరే పద అంటూ ఎక్కి కూర్చున్నది కరుణ. వర్ధని కూడా ఎక్కబోతున్నది. అంతలో భుజం పట్టి
గుంజినట్టయి అదిరిపడుతూ వెనక్కి తిరిగి చూసింది వర్ధని. కెవ్వున అరిచింది. గుండెలు గుబుక్కుమనగా తొంగి చూసింది కరుణ. వెన్నులో చలి జరజరా పాకింది. చింపిని జుట్టు, లోతుకుపోయిన కళ్ళు, ఎండిపోయిన పెదవులు, బెరడులా పగుళ్ళిచ్చిన ఒంటిని, శిథిలావస్థలో ఉన్న చీరొకటి చుట్టబెట్టిన వికృతమైన ఆకారం ఒకటి వర్ధని రెక్కపట్టి లాగుతోంది. కళ్ళు ఉరుముతూ కర్కశంగా ఏమో అంటోంది. నోట మాట రావటం లేదు వర్ధనికి. గజగజ వణికిపోతోంది. తల విదిలించి అయ్యయ్యో అంటూ ఒక్క ఉరికి ఉరికింది కరుణ రిక్షాలోంచి. ఈ పాటికి రిక్షా అతను హ్యాండిల్ బారొదిలి వచ్చేశాడు. ఆ మనిషిని యువతలకు లాగుతూ వదులు, ఆరినొదులు అంటున్నాడు. ఉడుంపట్టు పట్టి వదలటం లేదు. ఓ పక్క అతన్ని విదిలించేస్తూ మరో పక్క పిచ్చిబలంతో వర్ధని కుదిపేస్తోంది. నా బిడ్డనేం చేశావు, ఎక్కడ దాచావో చెప్పు అంటోంది. ఒలే వెంకట, ఏమైంది ఇయ్యాలి నీకు? ఆరికేం తెలిసి నీ కూతురు సంగతి? ఇడిసిపెట్టే అంటున్నాడు ఆదుర్దాగా, ఆశ్చర్యంగా. ఆ మనిషి వినిపించుకోవటం లేదు. నా కూతురు నీకు తెలుసు, చెప్పు చెప్పు అంటూ దీనంగా అరుస్తోంది, గింజుకుంటోంది. రిక్షా అతను కరుణ కలిసినా విడదీయలేకపోతున్నారు. వర్ధని పరిస్థితి చూస్తే ఇప్పుడో ఇంకాసేపట్లోనో స్పృహ కోల్పోయేలా ఉంది. రిక్షావాడి మాటలతో ఏ దొంగ మనిషో హఠాత్తుగా దాడి చేసిందేమో అన్న దుడుకు తగ్గింది. కానీ మరేమిటా మనిషి అఘాయిత్యం? పిచ్చిది కాదు కదా. అక్కనేం చేస్తుందో. సజావుగా ఈవేళ ఇల్లు చేరగలమా? కరుణ బేజారైపోతోంది. దారిన పోయే నలుగురు పోగయ్యారు. ఎలాగైతేనేం విడిపించారు. అక్కడే కూలబడిపోయి హృదయ విదారకంగా చేతులతో కడుపు మీద మోదుకుంటూ రోదిస్తోందా మనిషి. నా లక్ష్మి ఏడికిపోయావే అంటూ. పిచ్చిదేమోనండి అంటున్నారెవరో. అయినా మతి చెడిన వాళ్ళనిలా రోడ్ల మీద వదిలేయడమేమిటండి? చూడండి, ఇప్పుడు చెయ్యి కాబట్టి సరిపోయింది, కానీ ఆ బిగుంపికి ఏ మెడో అయితే ఎంత డేంజర్. ఒళ్ళు జలధరించి మరీ వినలేకపోయింది కరుణ. తక్షణం ఆ స్థలం నుంచి అదృశ్యమైపోవాలనిపించింది. వర్ధిని అయితే ప్రాణం లేనట్టు తోటకూర కాడలా చేతుల్లో వేలాడిపోతోంది. అక్కడ మూగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సందేహం వెలిబుచ్చుతుంటే, లేదు బాబయ్య అంటూ ఏదో వివరణ చెప్పుకోబోతున్న రిక్షావాణ్ణి కేకేసింది కరుణ. మమ్మల్ని ముందు ఇంటికి చేర్చు బాబు, ఈవిడ పరిస్థితి బాగోలేదు అని తొందర చేసింది. అవునవును పాపం, ముందర వాళ్ళని దిగబెట్టు అన్నారు వాళ్ళు కూడా సానుభూతి కనబర్చి. అక్కడే ఉన్న మరో రిక్షాతంతో వెంకటాన్ని మన గుడిసెల కాడ అప్పగించేరా అని ఏడుస్తున్న ఆ మనిషిని అప్పగింతలు పెట్టేసి తన రిక్షా దగ్గరకు వచ్చాడు. వర్ధనిని జాగ్రత్తగా రిక్షా ఎక్కించి పట్టుకొని కూర్చుంది కరుణ. కరుణ భుజం మీద తల అంచి కళ్ళు మూసుకుంది వర్ధని. కరుణ మనసు ఏదోలాగా అయిపోయింది. హాయిగా ఇంటి పట్టున ఉన్న మనిషిని సంగీతం సాహిత్యం అంటూ రానంటున్నా తీసుకొచ్చి అట్లా అవస్థల పాలు చేశానేమిటి? నేను నమ్మిన ఏ దేవుడో అడ్డుపడపట్టి కానీ వాళ్ళెవరో అన్నట్టు ఆ పట్టుకోవడం చెయ్యి కాక కంఠమయ్యుంటే ఎంత ప్రమాదం జరిగుండేది. గిరీశం గారికి ఏమని జవాబు చెప్పుకునేదాన్ని? అప్పుడు మాత్రం ఏమమ్మా మహారాణిలా కారు మీద షికారు చేసే మా ఆవిడ్ని తీసుకెళ్ళి ఎంత హైరాణ పెట్టేశావు అంటే మొహము ఎత్తుకోగలదా? నిట్టూర్చింది కరుణ. ఎండ కన్నెరగని దానిలా నవనవలాడుతూ ఉండే వర్ధని సొమ్మసిల్లినట్లు ఇట్లా వాలిపోయి ఉంటే ఆయందాకా ఎందుకు తనకే గుండె నీరైపోతోంది. ఆ పిచ్చిది పట్టుకునేది నన్నైనా పట్టుకునేది కాదు. అది దాని కూతురు సంగతి అక్కను అడుగుతుందేమిటి? మాయ చేసేవంటుందేమిటి? ఆ పిచ్చివాళ్ల మాటలకి అర్థాలేమిటి? నా పిచ్చిగాని. పాపం అక్క అనుకోకుండా మధురగానం విని ధన్యమైనాను. మంచి రోజుది అని అనుకున్నది కానీ అంత భయంకరమైన సంఘటన ఎదుర్కొనే దుర్దినంగా మారుతుందని కలలో అయినా అనుకునుండదు. ఎంత గండం గడిచింది వేళ. అప్రయత్నంగా గుండె మీద చెయ్యి వేసుకుని పైకి అనుకున్నది కరుణ. ఆ మాటకి రిక్షా తను వెనక్కి తిరిగి చూశాడు. ఏమనుకున్నాడో ఏమో. చిన్న కిళ్ళీ షాపు దగ్గర ఐస్ సోడా పట్టుకొచ్చి కరుణ చేత తాగించాడు. ఆ అమ్మ మొహం తుడవండమ్మా. కరుణ సోడా నీళ్లతో తన కర్చీఫ్ తడిపి వర్ధని మొహం తుడిచింది. వర్ధని కొద్దిగా తెప్పరిల్లి సరిగ్గా కూర్చుని సీసా అందుకుని మిగతా సోడా తాగింది. కరుణకి హమ్మయ్య అనిపించింది. రిక్షా అతను సీసా ఇచ్చేసి తిరిగొచ్చాడు. గాలి తగులుతుందమ్మా, టాపు వెనక్కేసేదా అని కరుణను అడిగాడు. తల ఊపింది. అతను టాప్ తీసి రిక్షా బయలుదేరదీశాడు. మనిషి స్థిమితపడినా మనసు స్థిమితపడనట్టు వర్ధని చూపులు శూన్యాన్ని అవలోకిస్తున్నాయి. జనులు ఎక్కడి వాళ్ళక్కడ సద్దుమణుగుతున్న వేళ అనుకోకుండా ఎదురై హడలుగొట్టిన సన్నివేశంతో మనసు దుర్బలమైన సమయం. కరుణకు ఆ నిశ్శబ్దం సహించరానిదైంది. ఏదో మాట్లాడాలి, ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాలి.
కానీ ఆ టైంలో ఏమీ జరగనట్టు ఇంకో విషయం గురించి మాట్లాడడం కూడా అసహజంగా ఉంటుందేమో. వర్ధని చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ, పొద్దున్నే ఎవరి మొహం చూసి లేచావో అక్క, ఆ పాపిష్టి దాని పాలపడ్డావు అన్నది కరుణ. వర్ధని నుంచి రెస్పాన్స్ లేదు కానీ, అట్లా అనొద్దమ్మా నొచ్చుకున్నట్లుగా అన్నాడు రిక్షాతను. అది పిచ్చిదే కానండమ్మా, ఎప్పుడు ఒకరి జోలికి పోయిన రకం కాదమ్మా. అతను కలుగజేసుకోవడం, అది తమని శత్రువులా బిహేవ్ చేసిన మనిషిని వెనకేసుకొస్తూ మాట్లాడడం కరుణకు ఏమంత నచ్చలేదు. భలే వాడివయ్యా, ఆ తీరున కలబడి రెక్క ఊడిపోయేలా పీకడం నీ కళ్ళతో నువ్వు చూసావు కదా, బుద్ధిమంతురాలని చెప్పబోతావేమిటి అన్నది నిరసనగానే. అదేనమ్మా, నాకు విచిత్రంగానే ఉంది. ఓరన్నా దయదల్చి ఇన్ని గంజినీళ్ళు వస్తే తాగుతుంది కానీ నోరు తెరిచి ఆకలన్నా అనదు. ఇందాక తమరు చూశారే, హోరని మొత్తుకోవడం, ఆమెైనా నా కూతురు అని ఏడవడం, లేకపోతే ఎవరి అరుగువారనో ముడుచుకుని తొంగోవడం, అంతే. కొంటెపిల్లకాయల అల్లరికి మీద రాళ్ళిసిరినా చూసి ఇరక్తిగా నవ్వటమే గాని భయానికి గుడ్లెర్రన్నా చెయ్యడం ఎవ్వరం చూడలేదు. మరి చపలి చిత్తమేమిటో కరుణ కంఠంలో తొంగి చూసిన వెటకారాన్ని తెలుసుకోలేదు వాడు. అదేనమ్మా, నాకు అర్థం కావటం లేదు అని కాసేపాగి, మీరు నమ్మరేమో గానండమ్మా, అది అసలు పిచ్చిదే కాదండమ్మా అన్నాడు. మరి ఇది మరీ బాగుంది, ఇంకాసేపు ఉంటే పిచ్చిదా దానికి కాదు మీకే అనేటట్టున్నాడు వీడు అనుకున్నది కరుణ. ఎదురుగా వస్తున్న వారికి దారిస్తూ కొద్దిగా పక్కకు తీసి పోనిస్తూ అతను చెప్పకపోతున్నాడు. ఒక ముష్టిదాని కథ వినాలని ఎవరికుంటుందని వాడు అనుకోలేదు. ఆసక్తి లేకపోయినా నిశ్శబ్దం కంటే ఎవరివో మాటలు వినటమే నయమనిపించింది. వింటోంది కరుణ. ఇక వర్ధని ఆ మనసులో ఏముందో పసిగట్టడం ఆ పరమాత్ముడి కన్నా చేతనయ్యేలా లేదు. దానికో కూతురుండేదమ్మా, లక్ష్మి అని. అచ్చం లచ్చిందేవే అనుకోండి, సినిమా టార్లాగుండేది. ఎంత చురుకో. ఈ సక్కదనాల బిడ్డ కోసరం చేసుకున్నాడు. వదిలెళ్ళిపోయినా మారుమనువుకి పోకుండా బిడ్డే లోకమనుకుంది. అది పడని పాటులేదు. తాపి పని, కూలికెళ్ళింది, రాళ్లు మోసింది. అంత శ్రమపడ్డందుకు ఫలితం దక్కిందిలేండి. లచ్చి చక్కందే కాకుండా బుద్ధిమంతురాలు. వెంకటానికి చెయ్యవచ్చి మూలపడితే నాకు చేత కాదు, నేనేమి చేతునో అనకుండా ఉన్న మారాజింట్లో పనికి కుదురుకుంది. తల్లిని బిడ్డలా సాక్కుంది, బతికించుకుంది. వెంకట, నువ్వు అదృష్టవంతురాలివే అనేవాళ్ళం మేము. అప్పుడే జరిగిపోయిందమ్మా చోద్యం. ఓ దినం మామూలుగానే పనిలోకి వెళ్ళింది లక్ష్మి. తిరిగి గుడిసెకు రాలేదు. అది పనిచేస్తున్న కాడ అడిగితే 4 రోజులై పనిలోకి రావడం లేదు, ఏడకపోయిందో అన్నారంట. అంతే, లచ్చిగుంట మరి ఎవరి కళ్ళ పడలేదు. అది పిచ్చిదాని మోస్తరైపోయింది. కుంగి కుసించిపోతున్నది. ఇది అమ్మా జరిగిన సంగతి. రిక్షావాడు మాటలు ముగించబోతున్నాడు. వర్ధనలో మార్పొచ్చింది. దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ మునిపళ్లతో అదిమి పట్టిన పెదవి వణుకు తెలుస్తూనే ఉంది. ముక్కుపుటాలు అదురుతున్నాయి. కరుణ కలవరపడి ఏమిటక్కా అన్నది. మరి ఆపలేనట్టుగా చేతుల్లో మొహం దాచుకుని బిగ్గరగా రోధించసాగింది వర్ధని. ఈ హఠాత్ పరిణామానికి బిత్తరపోయింది కరుణ. ఎంత ఊరడించినా ఊరుకోదే. రిక్షావాడు కూడా వెనక్కి తిరిగి చూస్తున్నాడు అయోమయంగా. ఇంటికి చేరేదాకా అలా కన్నీరు అవిరళంగా కారుస్తూనే ఉంది వర్ధిని. రిక్షా ఆగడమేమిటి, ఉరికినట్టే దిగి పరుగు పెడుతున్నట్టే ఇంట్లోకి వెళ్ళిపోయింది. విశ్రాంతి నుంచి తేరుకుని రిక్షావాడికి డబ్బులిద్దామని చూస్తే వాడు గుడ్లు ఎళ్ళబెట్టి చూస్తున్నాడు ఇంటికేసి. కరుణ ఇస్తున్న డబ్బులు అందుకుంటూ, అమ్మా, ఈ ఇల్లు ఆ అమ్మదా అన్నాడు నింపాదిగా. ఏం? కరుణ ప్రశ్నార్థకంగా చూసింది. ఇదే లక్ష్మి పనిచేసిన ఇల్లు. తెల్లబోయింది కరుణ. గిరీశం ఊరు నుంచి వచ్చాడు. ఒకసారి వచ్చిపోమని కబురు పెడితే ఏమి కంప్లైంటో అని సంశయిస్తూనే వెళ్ళింది కరుణ. గిరీశం అప్పుడే భోంచేసినట్టుంది. చేతిలో ఒక్కపుడి వేసుకుంటున్నాడు. కరుణను చూసి, రారా, నిన్ను గాబరా పెట్టేసిందటగా మా వర్ధని అన్నాడు చిరునవ్వుతో. తన మీద నిష్ఠూరం వెయ్యనందుకు తేలిగ్గా ఊపిరి వదిలింది కరుణ. నా గాబరా మాటకేముందులేండి, అక్క బాగా అప్సెట్ అయింది అన్నది బాధగా. రాత్రి వర్ధనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా తలుపులు బిగించి మరీ తీయలేదు వర్ధని. రాత్రంతా 1000 అనుమానాలు, 1,00,000 సందేహాలు. దీనికి సమాధానాలు రావు. హాల్లోకి వర్ధని వచ్చింది. అప్పటికే ఆమె కోలుకున్నట్లు లేదు. చుక్క రక్తం లేనట్టు పాలిపోయి ఉంది మొహం. మావిడ మరీ సెన్సిటివ్. దేనికి తట్టుకోలేదు కరుణ. ఏమైంది చెప్పు అంత డీలా పడిపోవడానికి అన్నాడు గిరీశం లంకణాలు పడ్డట్లున్న భార్యని జాలిగా చూస్తూ. అలా అనకండి అడ్డుపడింది కరుణ. ఎంత ధైర్యం కలవారికైనా గుండె తాకే సంఘటన అది. అవుననుకో. ఇంతకీ ఆ పిచ్చిది ఎవరో కాదు, మా ఇంట్లో 2 ఏళ్ల క్రితం లచ్చి అని ఓ కుర్రది పనిచేసింది, దాని తల్లి. నిజమే.
ఈ ఇల్లు గుర్తుపట్టి రిక్షావాడు ఆ మాటంటే చీకట్లో పొరపాటు పడ్డాడనుకున్నాను అన్నది కరుణ కళ్ళు వెడల్పు చేస్తూ. కాదు నిజమే, కాస్త ఆగి ఆ లచ్చి ఉంది చూశావు, ఉత్త చూపుల గుర్రం, రూపురేఖల మాటలా ఉన్న దాని షోకు హొయలు అబ్బో పట్టసఖ్యం కాకుండా ఉండేది. అది పనిచేసే 2 గంటల్లోనూ 4 బాయ్ ఫ్రెండ్స్ దాన్ని మీట్ అయ్యేవారు. తిప్పుకోవటమే సరిపోతుంది. ఈ వయ్యారి నీకు పనేం చేస్తుందంటే మా వర్ధని వినేది కాదు అవునా అన్నట్టు భార్య వైపు మందహాసంతో చూశాడు గిరీశం. వర్ధని తల వంచుకున్నది, ఎత్తనే లేదు. ఏమైంది మరి? కరుణ ఆసక్తిగా ప్రశ్నించింది. ఏమవుతుంది, ఆ బాయ్ ఫ్రెండ్స్లో ఎవరినో తీసుకుని చెక్కేసుంటుంది. నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను, ఇది ఒళ్ళొంచే రకం కాదు, ఎప్పుడో ఇట్లాంటి పనేదో చేస్తుందని. అనుకున్నంతా చేసింది. పోతూ అలమర్లో 400 రూపాయలు ఏదో అజాగ్రత్తలో వదిలినాయి. అవి వర్ధనివి. ఓ 2 చీరలు పట్టుకుపోయింది. ఇల్లంతా అప్పగించి బయటికి వెళ్ళేవాళ్ళం. తేలికలో వదిలిపోయింది. అదృష్టమో అనుకున్నాం. నయమే అయిందా? దాని తల్లి ఇంతలో నలుగురిని వెంటేసుకొచ్చి మేమే దాన్ని ఏదో చేశామని రభసా రచ్చ. మా దగ్గర నుంచి ఏదన్నా లాగొచ్చునని వాళ్ళ ఎత్తు. అది నాకు తెలియందా? మా ఇంట్లో అది ఎత్తుకుపోయినవన్నీ చెప్పి ఇంకా గొడవ చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇస్తానని బెదిరిస్తే అప్పుడు వెనక్కిపోయారు. ఆ అల్లరికి ఈవిడ వణికిపోవటం, ఫెయింట్ అవటం. అప్పుడు ఇదే కథ. తన సందేహాలకు సమాధానాలు దొరికినాయి. కరుణ బావుంది అంటూ వర్ధని వంక జాలిగా చూసింది. కానీ దాని తల్లి పరిస్థితి దయనీయంగా ఉందంటే ప్రాణమున్న అస్థిపంజరంలా ఉంది. పాపం కానీ మనమేం చెయ్యగలం? కన్న తల్లి అని కూతురికే లేకపోయాక బహుశా వాళ్ళ ఆటలు సాగనివ్వలేదని కోపం కొద్దీ వాళ్ళు కానీ అదృశ్యానికి కారణం మీరని బాగా నూరిపోసి ఉండాలి. ఎంత కక్షగా కసిగా అక్క మీదికి దూకిందని ఆ ఉగ్రరూపం చూసి మొదట పెట్టిన కేక తప్ప మరి రెండో కేక కూడా వెయ్యలేనంతగా బీతిల్లిపోయిందక్క. అవును, ఈవిడెంత సుకుమారో అంత సున్నితం అని తెలుసు కనుకనే నేను లేందే ఈవిడెక్కడికి కదలనివ్వను. నీడలా కాచుకుంటాను, ప్రాణపదంగా చూసుకుంటాను. తను స్వతంత్రించి గిరీశం మాటలకి తుళ్ళిపడింది కరుణ. తను స్వతంత్రించి తీసుకువెళ్ళినందుకు మందలింప, తను కనురెప్పలా కాపాడుకుంటున్న భార్యని కష్టానికి గురి చేసినందుకు నింద. పరీక్షగా గిరీశాన్ని చూసింది. అతని మొహం మామూలుగానే ఉంది. వర్ధని కళ్ళల్లో మాత్రం నీళ్లు నిండి అస్పష్టంగా తెలుస్తోంది. కాసేపు కూర్చుని తిరిగొచ్చేసింది కరుణ. తరువాత కొన్నాళ్లపాటు వర్ధని స్తబ్దంగా మరీ ముభావంగా అయిపోయింది. ఏదో తప్పు చేసినట్టు కరుణని తప్పుకుని తిరిగింది. చెయ్యని నేరాన్ని నెత్తినేసుకుని కుచించుకుపోయే ఆ అమాయకత్వాన్ని చూస్తుంటే ఏదో తెలియని మమకారం, అభిమానం కలుగుతున్నాయి కరుణకి. ఆమె తొలగిపోతున్నా తానే చేరువై ఆమెను స్వాంతనపరిచింది. అంత బేల మనసు పనికిరాదక్క, కాస్త గట్టిదనం అలవర్చుకో. జీవితంలో అలాంటివి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. సాహసంగా ఎదుర్కోకపోతే ఎదుటివారు మన్ని ముంచేసే ప్రమాదం ఉన్నది సుమా. వర్ధని ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ దుఃఖంతో ఆమె కంఠం పూడుకుపోయి మాట విడి రానేలేదు. నీ మనసు నాకు తెలుసు, నువ్వేం చెప్పొద్దులే అక్క, పద. అమ్మ దేవుడికి పాలు ఆరగింపచేస్తోంది, చూద్దామంటూ కరుణని ఆ ధ్యాస నుంచి ఆమె దృష్టి మరల్చి భజనలతోనూ పాటలతోనూ మరిపించి మురిపించింది. వర్ధనితో స్నేహం పెంపొందించే కొద్దీ ఆమెలో ఏదో గూడు కట్టుకున్న అశాంతి, అస్థిమితము ఉన్నట్లు పసికట్టింది కరుణ. ఉండుండి మనసు దుర్బలంగా ఉన్న క్షణాల్లో తనలో బాగోని ఉన్న చింత చికాకు బయట పెట్టబోయి హఠాత్తుగా మెలకు తెచ్చుకున్నట్లు ఆగిపోతూ ఉంటుంది వర్ధని. తల మునిగే ఐశ్వర్యం ఉంది, కోరింది కొండ మీద నుంచి దింపగల భర్త ఉన్నాడు. ఒకరి హద్దు అదుపు లేదు. మరి వర్ధని విచారానికి కారణమేమిటో బోధపడేది కాదు కరుణకి. అయినా గట్టిగా నొక్కి అడగలేకపోయేది. ఎవరికి ఉండే కష్టనిష్ఠూరాలు వాళ్లకుంటాయి, మనకెందుకు ఆరాటం అనుకుందాం అనుకునేది. కానీ మనసు ఉండబట్టేది కాదు. బహుశా పిల్లలు కలగలేదన్న విచారం కావచ్చునని ఊహించి, అయినా ఏమంత వయసు మీరిందని, అప్పుడే పుట్టరు అన్న నిర్ధారణకు వచ్చేశావు, చూస్తుండు, వచ్చే ఏటికి నీ ఒళ్ళో పాపాయి ఉంటుంది అని సముదాయించాలని చూసింది పెద్దరికం మీద వేసుకుని. వర్ధని పేలవంగా నవ్వి ఊరుకుంది. ఏడాది గడిచింది. వర్ధనిలో కొత్త నిగారింపు కనపడుతోంది. బియ్యంలో మట్టిబిడ్డలు కింద పారేయడం లేదు, నోట్లోకెళ్తున్నాయవి. ఇష్టంగా తాగేదల్లా కాఫీ వాసనంటేనే పట్టం లేదు. ఆమడ దూరాన్నుంచే పసిగట్టి వాంతి చేసుకుంటోంది. తన చేతిలో మామిడి పిందెలు ఆత్రంగా తీసుకుని కొరుకుతుంటే పక్కున నవ్వింది కరుణ.
నే చెప్పానా, ఈ మాత్రం ఓపిక పట్టలేకపోయావు, దిగులు పెట్టేసుకొని నిరాశ పేర్చేసుకున్నావు. ఇక చూడు, ఈ 7 నెంబర్ 1, వచ్చే 7 నెంబర్ 2, ఆ పై 7 నెంబర్ 3, అప్పుడు ఇంతమందా అని మళ్ళీ బెంగ పెట్టేసుకుంటావు అన్నది హాస్యంగా. రాగరంజితం అవుతుంది అనుకున్న వర్ధని మోము మ్లానమైంది. చేతిలో మామిడి పిందె అట్టే జారిపోయింది. కరుణ గాబరాపడి, అదేమిటక్క అలా అయిపోయావు అన్నది. నాకిది తొలిసారి అనుకుంటున్నావా కరుణ? కాదు, పాత ముచ్చటే ఇది నాకు. బాధగా వర్ధని గొంతు వణికింది. మరి వాళ్ళు? సందేహంతో కరుణ వాక్యం పూర్తి చేయలేకపోయింది. వాళ్ళకి పురిటి ముచ్చటన్నా తీరలేదు, అంతే. మరి చెప్పలేకపోయింది వర్ధని. ఎప్పట్లాగే సంకోచంతో మాటలు మింగేసి ఆవేదనలో మునిగిపోయింది. బహుశా ఆ పాపలు అర్ధాయుష్కులై ఉంటారు, పురిటిలోనే సంధి కొట్టి పోయి ఉంటారు అనుకున్నది కరుణ. అంతటి కడుపుకోతని భరాయిస్తున్న ఆ నిర్భాగ్యురాలిని చూస్తే జాలనిపించింది. పోయిన వాళ్ళు నీ సొత్తు కారనుకో అక్క, వాళ్ళనిక తలవకు. ఈసారి ముందు నుంచి జాగ్రత్త పడు, అటువంటి ప్రమాదాలు జరగవు. మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వాడితే ఆరోగ్యంగా ఉన్న పాప పుడుతుంది. అనుభవం లేకపోయినా ఆరిందల పెద్దరికం తెచ్చుకుని ధైర్యం చెప్తూ ఊరడించింది. వర్ధనికి దుఃఖం ఆగలేదు. కట్టతెగిన ప్రవాహమల్లే కన్నీళ్లు దొర్లాయి. తల అడ్డంగా ఊపి, నీకు తెలియదు కరుణ, నాకు అదృష్టం లేదు. నీకు తెలిసేలా ఎలా చెప్పను? ఏదో చెప్పాలని తపన, గుండెల్లో బరువు తన్ని అభిమానించే వారితో చెప్పుకొని కరువు తీరా కన్నీళ్లు రాల్చి తేలికవ్వాలనే ఆరాటం వర్ధనిని తొందర చేశాయి. కానీ కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. మరొకరి ముందు బయట పెట్టుకునే మనస్తాపమా తనది? మనసు నోరు నొక్కి కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఉండిపోయింది. కరుణకామె ఘోష అంతు చిక్కలేదు. కానీ ఇంతవరకు ఆమెకు తగిలిన దెబ్బలే ఆమెకు అవిశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి అనుకున్నదే తప్ప మరో విధంగా భావించలేకపోయింది. నెల తప్పాక వర్ధని ప్రవర్తన మరీ వింతగా తయారైంది. కరుణ ఎంత బ్రతిమలాడినా బలవంత పెట్టినా డాక్టర్కి చూపించుకోవటానికి ఒప్పుకోలేదు. పోనీ తనకు తెలిసిన లేడీ డాక్టర్ని ఇంటికి తీసుకొస్తానన్నా ఒప్పుకోలేదు. ఎందుచేత నీకింత పట్టుదల అంటే నీకు తెలీదు, నా తలరాత అంటుందంతే. మరీ దబాయిస్తే కంటతడి పెట్టుకుంటుంది. ఇక ఆమెని వదిలేసి గిరీశాన్ని కదపాలని చూసింది. మొదట అబ్బబ్బే డాక్టర్ ఎందుకు అన్నాడు నాలుక చప్పరించేస్తూ. మా అమ్మమ్మ 14 మందిని కన్నదట, మంత్రసాని సాయమన్నా లేకుండా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి. మనకు ఆ పుట్టేవాళ్లకు రుణానుబంధం అంటూ ఉండాలి గాని ఈ డాక్టర్లేం దేవుళ్ళు కాదు ప్రాణం పొయ్యటానికి అన్నాడు డాక్టరు అనవసరమని తేల్చేస్తూ. అలాంటి కళ్ళబొల్లి కారణాలు చాలా చెప్పాడు గిరీశం. కరుణ ఎంత ప్రయత్నించినా భార్యని డాక్టర్కి చూపించడానికి విముఖతే చూపించాడతను. హతాసురాలైంది కరుణ. గిరీశం చెప్పినవేవి కారణాలుగా అనిపించలేదా ఆమెకి? నోరు విప్పితే ఆదర్శాలు, సంస్కారాలు గట్రా అంటూ అధునాతన భావాలు వెళ్లబోసే పెద్ద మనిషి ఉన్నట్టుండి విచక్షణ జ్ఞానం లేని సనాతనపు బామ్మగారిలా చాదస్తాలు వల్లిస్తే ఏమనుకోవాలో. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ కూడా డాక్టర్ సలహా పొందడం ఎందువల్లో ఇష్టం లేదని తెలిసిపోతోంది. వర్ధని మనక్షోభ ఎంత జాలికరంగా ఉన్నా దాన్ని సహకారం లేకపోతే ఎవరేం చేయగలరు? సానుభూతి చూపించడం మినహా అనుకున్నది కరుణ. మరీ లోతుకు వెళ్ళి వాళ్ళు తప్పించుకుంటున్న ఆ రహస్యమేదో వెలికి లాగాలనుకోవడం మంచిది కాదని మరిక వారిని రాపాడించే ప్రయత్నం మానుకొని ఉపేక్ష వహించింది. నెలలు నిండుతున్న కొద్దీ మృత్యువుకి దగ్గరగా ఈడ్వబడుతున్న దానిలా బెంబేలెత్తిపోతోంది వర్ధని. విరాగిలా ఉండే శకుంతలమ్మ కూడా ప్రేతకళ పడుతున్న ఆమెను చూసి చలించిపోయింది. సంతోషంగా ఉండవలసిన సమయంలో అలా వెనకటివి తలుచుకుని వ్యాకులపడ్డం మంచిది కాదమ్మా, ధైర్యం తెచ్చుకో, భగవంతుడు చల్లగా చూస్తే అన్నీ సవ్యంగా జరుగుతాయి, మేమున్నాం కదా తోడుగా అన్నది వాత్సల్యంగా వెన్ను నిమురుతూ. కరుణ కూడా తనకు చేతనైనంతగా వర్ధని భయం అర్థం లేదని నచ్చజెప్పేది. ఆమె ఆలోచనల నుంచి మళ్లించేందుకు తోటపని చేద్దామనో పాటలు వినమనో ఆమెను ఒంటరిగా ఉండనీయకుండా అంటుకుని తిరిగేది. 9 నెలలు నిండాయి వర్ధనికి. పురిటి సమయంలో ఆదుకునేందుకు ఆమె తరపు బంధువులు కానీ గిరీశం వైపు వాళ్ళు కానీ ఎవరూ రాలేదు. డాక్టర్ సాయం అవసరం కానట్టే బంధువుల సాయం కూడా అనవసరం అనుకున్నారేమో. ఒక్క పక్క కానుపు కష్టమని బిడ్డలు దక్కరని బాధపడుతూనే వీరికి అలక్ష్యమేమిటో విస్తుపోయారు కరుణ, శకుంతలమ్మను. వర్ధనికి నెప్పులొచ్చే సమయానికి గిరీశం ఊళ్ళోనే ఉండటం ఒక విశేషం. కనీసం అప్పుడైనా భార్యని ఏ నర్సింగ్ హోంలోనో చేరుస్తాడని, లేకపోతే డాక్టర్నే ఇంటికి రప్పిస్తాడని అనుకున్నారు తల్లి కూతుళ్ళు. కానీ గిరీశం నాటు మంత్రసారిని తీసుకొచ్చాడు. చేతి నిండా సొమ్ము, దానకర్ణుడన్న బిరుదు ఉన్నది ఆ మనిషికి.
కానీ ఈ పనేమిటో అనిపిస్తోంది ఈ కాపీనం చూస్తుంటే అన్నది కరుణ తల్లితో. తనెంత మొత్తుకున్నా డాక్టర్కి చూపించకపోవడం, కనీసం చెయ్యి సాయానికో చుట్టాన్నైనా పిలిపించకపోవడం, వీటికి కారణం గిరీశం ఖర్చుకు వెనుకాడటమే అయింటుంది అన్న నిర్ధారణకు వచ్చేసింది కరుణ. అటు భర్త పిసినారితనాన్ని వెల్లడి చెయ్యలేక, ఇటు కడుపుకోత భరించలేక వర్ధని అట్లా నలిగిపోయి ఉంటుందని నిశ్చయించుకుంది కరుణ. పేరు కోసం దానాలు చేసే ఔదార్యుడన్నమాట గిరీశం గారు. గిరీశాన్ని తలుచుకున్నది వెగటుగా. ఆ వేల్టికి ట్యూషన్లు మానుకొమ్మని కరుణకి ఇంట్లో పని అప్పగించి వర్ధని ప్రసవించేదాకా దగ్గరుండే ఉద్దేశంతో ఆదరాబాద్రాగా గిరీశం ఇంటికి వెళ్ళింది శకుంతలమ్మ. ఆమెని సావిట్లోనే అడ్డుకున్నాడు గిరీశం. అసలు ఆమెని చూస్తూనే తత్తర్లాడిపోయాడెందుకో. అబ్బే, ఎందుకండి మీకు ఈ శ్రమ అంటూ నొచ్చుకుని అన్ని మంత్రసాని రంగమ్మే చూసుకుంటుంది. పాపం పని ఆపు చేసుకుని వచ్చినట్టున్నారు, అవసరమైతే నేను కబురు చేస్తాలేండి అన్నాడు పొమ్మనలేక పొగపెట్టినట్లు. రావద్దు అని మొహం మీద చెప్పలేక. ఆ సమయంలో తన రాక అతనికి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించింది శకుంతలమ్మ. ఆవిడ మనసు చివుక్కుమనిది. కానీ కష్టపడుతున్న వర్ధని మీద అభిమానం చేత వెంటనే వెనక్కి తిరగలేకపోయింది. శ్రమకేమున్నదిలే నాయన, కష్టసుఖాల్లో ఒకరినొకరు ఆదుకోకపోతే ఎలాగా అంటూ ముందుకే అడిగేయబోయింది. ఇంతలో అటుగా వచ్చింది మంత్రసాని రంగమ్మ. ఆవిడ కూడా గిరీశం మాటల్నే బలపరిచింది. ఆ వర్ధనమ్మ అసలే సుకుమారి, చిన్న చిన్న నొప్పులకే పెద్ద పెట్టున రద్దీ చేస్తుంది. ఇక నువ్వు దగ్గరుండి మా తల్లి మాయమ్మ అని చెప్పి గారం చేస్తివా ఇల్లే అదరగొడుతుంది. అంతగా అవసరమైతే నేను కేక పెడతాలే అమ్మా, పోయి నీ పని చూసుకో. అయినా ఈ ఇంట పురులు నాకేం కొత్త, ప్రతి మాటు నా ఒక్క చేతి మీదే కాదు పోస్తుండా అంటూ గడసరితనంగా చెయ్యి తిప్పుతూ గిరీశం చెప్పలేక అప్పగించిన దాన్ని తను తెగేసి చెప్పి పూర్తి చేసింది. చిన్నబుచ్చుకున్నది శకుంతలమ్మ. లోపలి గదిలో నుంచి వర్ధని మూలుగు తనని రమ్మని పిలుస్తున్నట్లే అనిపిస్తున్నా మనసు ఉగ్గబట్టుకుని గిరుక్కున వెనక్కి తిరిగింది. ప్రసవకాలం స్త్రీకి జీవన్మరణాల మధ్య జరిగే పోరాటం. నవమాసాలుగా గర్భంలో రూపుదిద్దుకుంటున్న జీవి సంపూర్ణుడై బయటికి వెలుగు చూడాలనే తహతహలో తనకు ఉనికినిచ్చిన ప్రాణాన్నే హింస పెట్టే తరుణమిది. ఆ సమయంలో స్త్రీకి ఆ బాధ తట్టుకోగలిగే జవసత్వాలు కావాలి. అంతేకాదు, చావు బ్రతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ ఆ యాతనలోనే తన జీవితం పరిసమాప్తి అవుతుందేమో అన్న శంక కలుగుతున్న స్థితిలో ఆమెకు మానసికంగా కూడా బలం కావాలి. ఆ మనోబలం కోసం కాన్పు సమయంలో ఆప్తులో హితులో తన చేరువుగా ఉండాలని కోరుకుంటుంది. వారు ఆత్మీయతతో ఆప్యాయంగా ఉపశమన వాక్యాలతో స్వాంతన కలిగిస్తుంటే నా వారున్నారనే ధీమాతో ధైర్యం తెచ్చుకుంటుంది. ఈ కష్టం తాత్కాలికమని, కొలది క్షణాలు ఈ శ్రమ అనంతరం వెల్లివిరిసే పసిపాప చిరునవ్వులే శాశ్వతమని చల్లని మాటలతో నమ్మకం కలిగిస్తుంటే రాబోయే ఆ శుభగడియ కోసం యావశక్తిని కూడదీసుకొని మృత్యువుతో పోరాడుతుంది. ప్రసవ బాధపడుతున్న ఆ అమాయకురాలికి నడుం రాసేటందుకు బిడ్డ భూమి మీద పడ్డాక బొడ్డు కోయడానికి ఆ మంత్రసాని రంగమ్మే చాలు. నిజమే, కానీ భయంతోనో అధైర్యంతోనో తల్లడిల్లిపోతున్న వర్ధనిని ఆదరంతో అనునయించే హస్తమేది? బయట నిలబడి దిక్కులు చూస్తున్న భర్త, అప్పుడే ఇల్లు అదరగొడుతుందని చెప్పుతున్న మంత్రసాని. వికలమైన మనసు పరిపరి విధాల పోతుండగా తిరిగొచ్చేసింది శకుంతలమ్మ. వెళ్ళిన 10 నిమిషాల్లోని తిరిగొచ్చిన తల్లిని, అదేంటమ్మా అప్పుడే వచ్చేశావు, అక్కకి ఎలా ఉంది ఆదుర్దాగా ప్రశ్నించింది కరుణ. ఉస్సూరంటూ నిట్టూర్చింది శకుంతలమ్మ. కళ్ళతో నన్నా చూడనివ్వలేదమ్మా మీ అక్కని అంటూ గిరీశం రంగమ్మ కలిసి తన్నెట్లా మాటలతోనే వెళ్ళగొట్టేశారో చెప్పింది. నాకంతా ఏమిటో ఆందోళనగా అయోమయంగా ఉన్నదమ్మా. ఈ దేవుడి దగ్గర దీపం వెలిగించుకుంటేనే కానీ శాంతి చిక్కేలా లేదు అంటూ స్నానానికి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది.